ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభములండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి దేవుడు నాకు చూపిన కృప కొరకై దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎవరితోని ఎవరు మాట్లాడుతున్నారు అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే, ఇది హెజ్కేలు అనబడేటువంటి ప్రవక్తకి దేవుడు అనుగ్రహించినటువంటి దైవోక్తి. ఎవరితోని మాట్లాడుతుండు, ఏమని మాట్లాడుతుండు అని అంటే, ఇశ్రాయేలీలు దేశంలో ఉన్నటువంటి పర్వతములతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అనంటే, ఇశ్రాయేల్ చేసినటువంటి పాపమును బట్టి దేవుడు ఏం చేసిండంటే ఆ దేశంను శపించి ఇశ్రాయేలీలందరినీ కూడా ఆ దేశంలో నుండి చెల్లాచెదురుగా మొత్తం ప్రపంచం అంతటా కూడా వాళ్ళని ఎల్లగొట్టడం జరిగింది. అందుకే అలా చెదిరిపోయినటువంటి ఈ జాతిని మరలా దేవుడు తిరిగి కడతానని, వాళ్ళు తిరిగి వస్తారని, అప్పుడు వచ్చినప్పుడు ఈ పర్వతములన్నీ కూడా చాలా ఫలిస్తాయి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాదు పశువులకి కూడా అవి పశువులు నీ మీద తిరుగుతాయి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకేమంటుండు, మున్పటి కంటే అధికమైన మేళ్ళని నేను నీకు కలగజేస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మన జీవితంలో ఒకానొక సమయంలో మనము సర్వం కోల్పోతుండొచ్చు. ఒకవేళ నువ్వు ఇప్పటికే కోల్పోయి ఉండొచ్చు. అయ్యో నాకున్నదంతా అంతా కోల్పోయినా, నేను ఇట్లా నష్టపోయినా. చాలాసార్లు మన జీవితంలో నష్టపోయేదాకా కూడా తెలియదు. నష్టపోయిన తర్వాత ఏమవుతుందంటే వాపోతుంటాం, నేను ఇట్లా నష్టపోయాను, అట్లా నష్టపోయాను, నేను ఇట్లా ఉండుంటే బాగుండేది, నా లైఫ్ అట్లుంటే బాగుండేది చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదండి. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళకి దేవుడు అంటే ఏ మేలు కూడా చేయక మానడు అని దేవుని వాక్యంలో ఉంది. మరి ఈ పర్వతములతో అంటున్నాడు దేవుడు ఏమని, తిరిగి నీ మీద అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. మనుషులు తిరుగుతారు, పశువులు తిరుగుతాయి. గతంలో ఉన్న మేళ్ళ కంటే కూడా ఇప్పుడు నేను అధికమైన మేళ్ళని చేస్తా అని దేవుడు ఈ యొక్క పర్వతములతో మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. పర్వతములతో దేవుడు మాట్లాడడం అంటే సకల సృష్టి ఆయన చేత నడిపించబడుతుంది అనడానికి ఇది ఒక గట్టి రుజువు అన్నమాట. తర్వాత మరి ఎవరి జీవితంలోనైనా ఒకవేళ తను కోల్పోతే తిరిగి అనుగ్రహించాడా, డబల్గా దేవుడు అనుగ్రహించాడా అని ఒకవేళ మనం గమనించినట్టయితే, యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసిండు. ఆయనంట చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడైనటువంటి వ్యక్తి అంట. అలాంటి వ్యక్తిని ఇప్పుడు సాతాను వచ్చి ఒక ఛాలెంజ్ చేస్తూ ఉందన్నమాట. ఏమనంటే తను ఏమని ఛాలెంజ్ చేస్తుందంటే, ఇదిగో యోబు, దేవుడు అంటాడు సాతానుతో ఒకరోజు అడుగుతాడనమాట, నువ్వు నా భక్తుడైనటువంటి యోబు గురించి నువ్వు ఏమైనా ఆలోచించినవా అని. అంటే అప్పుడు సాతాను తేలికగా తీసి పారేస్తారు. చాలామంది అండి ఇతరుల అభివృద్ధిని ఓర్వరు, ఇతరుల యొక్క మెప్పును వీళ్ళు అస్సలే జీర్ణించుకోలేరు అనమాట, వాళ్ళకి జరిగినటువంటి మంచిదాన్ని. ఇక్కడ సాతాను కూడా అంతే. ఏమంటాడంటే, యోబు ఉట్టిగానే నీ అందు భయభక్తులు గలవాడైందా, అతని చుట్టూ నువ్వు అతనికి కలిగిన దాని అంతటి చుట్టూ నువ్వు కంచేసినావు కాబట్టి ఆయన నీ అందు భయభక్తులు నిలిపిడు. నువ్వు ఒక్కసారి తీసేసి చూడు, నీ ముఖం మీదటనే నిన్ను చీ అని చెప్పేసి నిన్ను చీ కొట్టి వెళ్ళిపోతాడు అని చెప్పేసి దేవునితో ఛాలెంజ్ చేస్తున్నాడు. అప్పుడు దేవుడు యోబు మీద ఎంతో నమ్మకం నుంచి ఆయన ఏం చేసిండంటే, ఓకే నువ్వు ఆ కంచెని నువ్వు చెరిపేస్తా, నేను తీసేస్తా, కానీ అతని ప్రాణానికి మాత్రం నువ్వు ఏ విధమైనటువంటి హాని చేయొద్దు అని చెప్తాడు. ఇప్పుడు ఈ యొక్క సాతాను బయలుదేరి, సాతాను డైరెక్ట్గా ప్రత్యక్షం కాడు కాబట్టి ఇతరుల లోపలకి వెళ్ళి
వాళ్ళ ద్వారా ఇప్పుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే యోబుకు కలిగినటువంటి ఆస్తి వివరాలను మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా గొప్ప ఆస్తిపరుడు ఈ యొక్క యోబు. ఎంతగా అంటే ఆయనకి యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశం నందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనంను విసర్జించినవాడు. నిజంగా ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు గలవాడు, అంతేకాదు చెడుతనాన్ని విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎట్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉండెను. ఎంత అంటే మొత్తం తూర్పు సైడ్ ఉన్నటువంటి జనులందరి లోపల అతను చాలా గొప్పవాడై ఉన్నాడంట. చాలా ఆస్తిపరుడితను. ఎంత అంటే మనకు ఒక 2-3 గొర్రెలున్నా, లేకపోతే ఈ రోజులలో ఎట్లుంటుందంటే కొంచెం సిరి కలిగింది అనుకోండి, కొంచెం ఆస్తిపాస్తులు, కొంచెం ఏదైనా మనకి కొంచెం ఏదైనా వచ్చిందనుకోండి, అంటే అందరు కాకపోవచ్చు, కొందరు లోపల ఎట్లాంటి వైఖరి ఉంటానంటే ఇంకా మా అంత ఆస్తిపరులు లేరు అన్న ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. ఒక రకమైన ప్రౌడ్ని ప్రదర్శిస్తారు. కానీ ఈ యొక్క యోబుకున్నటువంటి మంచి విషయం ఏంటంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అంతేకాదు చెడుతనం విసరించినవాడు. ఎలాంటి పొగరు పట్టినటువంటి పరిస్థితి తనకి లేదు. చాలా మంచి వ్యక్తి అన్నమాట. ఇలా ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి సాతాను ఏం చేస్తుందంటే, నువ్వు ఉట్టిగానే భయభక్తులు కలిగి లేడు, ఆయన చుట్టూ ఉన్న కంచెను తీసేయమని చెప్పేసి ఒక సవాల్ విసిరినప్పుడు సరే అని చెప్పి దేవుడు ఆయన కంచెను తీసేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక 12వ వచనం చదువుతున్నా. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవయ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయిరి అని చెప్తాడు. అంటే సాతాను డైరెక్ట్గా అటాక్ చేయడు. అంటే ఇట్లా వికృత రూపం వేసుకొని వచ్చి చేయడండి. వాడు ఎవరో మనకు సంబంధించినటువంటి సంబంధికుల ద్వారానే మనల్ని ఏం చేస్తాడు, టెమిట్ చేస్తాడు వాడు. ఇక్కడ షెబాయీలు అనేటువంటి వారి పొరుగు వాళ్ళ ద్వారా ఈ యొక్క ఏమంటారు, ఈ గాడిదలను తర్వాత ఎద్దులను తీసుకొని వెళ్ళడానికి వాళ్ళను ప్రేరేపించి తీసుకొని వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర నుండి ఈ దాసులను కొట్టి వాటన్నిటిని తీసుకొని వెళ్ళిపోతారండి. ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు యోబుకున్నటువంటి ఆస్తి అంతా కూడా నష్టము జరిగింది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈయనకున్న ప్రతి ఒక్కటి కూడా సాతాను అంచెలంచెలుగా ఏం చేస్తూ ఉన్నాడు, కొలాప్స్. ఒక దెబ్బ మీద దెబ్బ. మన జీవితంలో కూడా చాలాసార్లు ఏమవుతుందంటే దెబ్బ మీద దెబ్బ. ఇది కోలుకుంటున్నామో లేదా ఇంకొక దెబ్బ, ఇది కోలుకుంటున్నామో లేదా ఇంకొక దెబ్బ, ఇలా దెబ్బ మీద దెబ్బ మనిషికి తగులుతూ చాలాసార్లు చాలా నష్టపోతాం. అబ్బా ఇప్పుడు నిమ్మలంగా ఉన్నాము కదా అనుకునే సమయానికి మళ్ళీ ఇంకొకటి వచ్చి పడుతూనే ఉంటుంది. చాలాసార్లు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. యోబు జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ యోబు చూడండి ఎంత చక్కటి మాట మాట్లాడతాడంటే 29వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వెంట్రుకలను కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక.
ఎవరమైతే మన జీవితంలో ఈ విధమైనటువంటి స్థుతి చెల్లించగలుగుతాము. నిజంగా అంటే మనకి ఏదన్నా కోల్పోయినప్పుడు మనం ఏం చేస్తాము? పక్కనున్న వాళ్ళని నిందిస్తాము, దేవుడిని నిందిస్తాము, అన్ని రకాలుగా నాకు ఇట్లా జరిగింది, దేవుడు నాకు అన్యాయం చేసిండు, దేవుడిని నేను అడుగుతా అంటారు కొంతమంది. అదేంటో ఆయన మన ఫ్రెండ్ లాగా. ఇలాంటి సిచ్యువేషన్స్ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏ బిడ్డనైతే ఎక్కువ ప్రేమిస్తాడో, ఏ బిడ్డనైతే దేవుడు ఇది చేస్తాడో, ఏ బిడ్డనైతే దేవుడు ఏమంటారు ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకి దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. ఏ విధంగా బంగారముని దాన్ని శుద్ధి చేసినప్పుడు ఏమైతుంది తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ బంగారంను శుద్ధీకరణ చేసినప్పుడు దాన్ని ఒక మూసలో వేసి దాన్ని ఏం చేస్తారంటే బాగా కాలుస్తారు. కాల్చినప్పుడు అది చాలా మంచి సువర్ణము. అంటే మంచి, వర్ణము అంటే రంగు గలది, అది సువర్ణము అంటారు బంగారం. ఈ బంగారాన్ని బాగా ఎప్పుడైతే మంచి ఎర్రగా కాలుస్తారో అప్పుడు అది మంచి వర్ణం ఏర్పడుతుంది. అంతేకాదు అది చక్కటి ఆభరణాలు తయారు చేయడానికి అది తయారు చేయబడుతుంది. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికే నువ్వు ఎంతో కోల్పోయినా అనుకుంటుండొచ్చు, నాకేం దిక్కు లేదని కూడా నువ్వు ఒకవేళ అనుకుంటుండొచ్చు. అలా అనుకున్నప్పుడు అట్లా అనుకొని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ యోబు తన జీవితంలో తనకు ఎంతో కోల్పోయినప్పటికీ కూడా తాను మట్టుకు అంటున్నాడు, నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చినా దిగంబరిగానే వెళ్ళిపోతా, కానీ దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చిండు, ఆయన తీసుకుపోయిండు, ఆయన నామానికే మహిమ కలుగును గాక అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు మాట్లాడుతున్నాడు. మరి ఆ విధమైన మనసు దేవుడు మనకి ఏది ఇచ్చినా ఏది చేసినా మనకు మేలు చేయి దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి అన్ని వేళలా మనం స్తుతించగలిగితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? యోబుకి రెండంతలుగా ఆశీర్వాదం ఇచ్చిండు. ఇక్కడనేమో ఒకసారి మనము యోబు గ్రంథము 42వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉంటుంది కదా, యోబుకి దేవుడు మళ్ళా తిరిగి కోల్పోయిన వాటికి రెండంతలుగా దేవుడు ఆయన యెహోవా 42వ అధ్యాయము 42వ వచనం అండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానంతటి కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 16,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. అప్పుడేమో సగం ఉన్నాయి, ఇప్పుడు రెట్టింపు అయినాయి. అదే మునుపటి కంటే అధికమైన మేలులను కలుగజేయ దేవుడు. అప్పుడు ఆయనకి ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి? 7,000 ఉన్నాయి, ఇప్పుడు 14,000 అయినాయి. దేవుడు ముందున్న దానికంటే కూడా మనల్ని ఆశీర్వదించాలంటే ఏం లేదండి, సింపుల్ థింగ్. మనకున్న దాంట్లో ఫస్ట్ తృప్తి పడాలి. రెండవదిగా మనకు కలిగిన దాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవుడు దాన్ని రెట్టింపుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు ఉంటాయండి, మన కంటికి కనబడవు, చెవికినబడవు, అసలు హృదయానికి కూడా గోచరం కావంట దేవుని యొక్క కార్యములు. అంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీకు కలిగింది కొద్దిగా అయినా దాని విషయంలో నమ్మకంగా దేవుని చేతిలో పెట్టినవా, దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు. అత్యధికమైన ఆశీర్వాదం చేత మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయమును బట్టి నీకు స్తోత్రంలో నాయన. నమ్మకమైన దేవుడవు, సజీవుడవు, సర్వోన్నతుడవు నాయన, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ యొక్క సమయంలో నీ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బలహీనతలను తొలగించండి. ముఖ్యంగా వారికి కలిగినది కొంచెమైనను ప్రభువా అత్యధికంగా మేలను దయచేస్తానన్న మునుపటి కంటే మరి యోబు జీవితంలో ప్రభువా ఎట్లా రెట్టింపైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఉంటున్నావో అట్టి రెట్టింపైనటువంటి ఆశీర్వాదాలను ఈ బిడ్డల జీవితాల్లో దయచేయండి. వారికి కలిగినది కొంచెమైనా కూడా ప్రభువా దాన్ని అత్యధికంగా ఆశీర్వదించమని దేవా, అనేకుల ముందు వీరు తలెత్తుకునే వారిగా ఆశీర్వదించి
దీవించమని ప్రార్థిస్తున్నాను. మా వ్యూవర్స్ అందరినీ, అదేవిధంగా మా సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రపంచం యావత్తులో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నీ కృపలో దీవించమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభా, అలనాడు యెహెజ్కేలు ప్రవచించిన రీతిగా మరి 1949 సంవత్సరం నుండే ప్రభా నాయన నీకు స్తోత్రంలో నాయన ఇశ్రాయేలు తిరిగి సమకూర్చబడుతూ ఉన్నారు ప్రభా. యావత్ ప్రపంచంలో చెల్లా చెదరైనటువంటి ఇశ్రాయేల్ మళ్ళీ ఒక రాజ్యంగా ఏర్పరచబడి ఉంటున్నారు దేవా. నీకు స్తోత్రంలో నాయన మరి ఏర్పరచబడినటువంటి ఆ యొక్క ప్రభ ఇశ్రాయేలీల కోసము ప్రవచింపబడిన ప్రవచనంను బట్టి నీకు స్తోత్రం. నేటి దినాల్లో కూడా ప్రభ ఇంకా ఎంతో ప్రభ వారి గురించి ప్రవచించినటువంటి ప్రవచనములన్నీ నెరవేరుతుండగా నీ రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి అన్నావు ప్రభ. ఇదిగో నీ రాకడకు మేము సిద్ధపడుటకు మాకు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతలను తొలగించి ఆత్మీయమైనటువంటి మేళ్లతో నింపుమని, అత్యధికమైన మేళ్లను దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదమును మాకందరికీ కలిగించమని ఇచ్చిన ఈ సమయంను బట్టి కృతజ్ఞతా వందనములు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ యొక్క వాక్యంలో ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తుంటే నాకు కొంచెం పుషింగ్గా ఉంటుంది. అంతేకాదు వీటిని కామెంట్ కూడా, మీరు కామెంట్ పెడితే మీ యొక్క అవసరతలు ఏమున్నాయో అవన్నీ నాకు తెలుస్తాయి. మీరు కామెంట్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. మీరు తప్పకుండా అన్ని విషయాల్లో ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.